ఒక మధ్య తరగతి కుటుంబం. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, తండ్రి ఓ చిన్న కూరగాయల వ్యాపారి. తల్లి ఇంట్లో కుట్టు పని చేసుకుంటుంది. అక్క ఇంటర్ చదువుతుంది. తమ్ముడు అభయ్ 4th క్లాస్, నేను 9th క్లాస్. అక్క పావని చదువులో నెంబర్ 1 స్టూడెంట్. బాగా చదివి మంచి పొజిషన్కు వచ్చి ఇంటి బాధ్యతలు తీసుకోవాలని, తల్లిదండ్రులను ఆదుకోవాలని చిన్నప్పటి నుండి ఒక పట్టుదల. రోజూ అక్క కాలేజ్కు వెళుతుంటే పక్కవీధిలో ఉంటున్న రాము వెంటపడుతుండేవాడు. నువ్వు అంటే నాకు చాలా ఇస్తామని చెబుతుండేవాడు. లవ్ లెటర్లు ఇస్తుండేవాడు. ఐ లవ్ యు అని పేపర్లు మీద రాసి రోజూ తనకి ఇస్తుండేవాడు. అక్కకి చదువు తప్ప వేరే ధ్యాస లేదు. ఆ లెటర్లను చూడకుండానే విసిరేసేది. అలా రోజులు గడుస్తున్నాయి. రాము ఒక గొప్పింటి కుర్రాడు. రాము నాన్న పెద్ద కంపెనీలో మేనేజర్. రాము విషయానికి తెలిసిన నాన్న, ఇలాగైతే వీడు ఆ పిల్ల వెంట పడి నా పరువు తీస్తాడు అనుకోని రాముని గ్రాడ్యుయేషన్కు స్టేట్స్ పంపించేశాడు. అలాగే మా నాన్నని పిలిపించి ఏమి తప్పు చేయని అక్క మీద లేనిపోని చాడీలు చెప్పి, అక్కదే తప్పు లాగా చెప్పి నాన్నకు కోపం వచ్చేలా చేశాడు. నాన్న కోపంగా ఇంటికి వచ్చి అక్కని చిదగబాది, నేను ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని చదివిస్తుంటే ఇదా నువ్వు చేసే పని అని అక్కని ఎడాపెడా తిట్టసాగాడు. పాపం పావని, నాన్న ఎందుకు అలా తిడుతున్నావ్, ఏమైంది నీకు అని అడిగింది. నాన్నకు ఇంకా కోపం పోలేదు. పావని అలా అడగ్గానే మళ్ళీ కొట్టడానికి చెయ్యి ఎత్తాడు నాన్న. ఇంతలో అమ్మ కలుగజేసుకొని, ఏంటయ్యా పిల్లని చంపేస్తావా ఏంటి ఏంటి ఆ కోపం, అసలు ఏమైందో చెప్పు అని అడిగింది. ఏమైందంటావేంటే, దీనికి అప్పుడే ప్రేమ కావలసి వచ్చింది. మన వెనక వీధిలో ఉన్న శ్యామలరావు కొడుకుతో రాచకార్యాలు జరుపుతుంది అనగానే తల్లి, ఏంటయ్యా మన పావని అలా చేసిందంటే నువ్వు నమ్ముతున్నావా ఏమే పావని, ఇది నిజమేనా అని అడిగింది అమ్మ. అక్క అమ్మని పట్టుకొని ఏడుస్తూ, నాకేమి తెలీదమ్మా, రామునే రోజూ నా వెంట పడుతున్నాడు. నేనంటే ఇష్టమని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మీకు ఈ విషయానికి చెప్పాలంటే నాకే భయమేసి చెప్పలేదు అంది అక్క. నాన్న మాత్రం ఆ శ్యామలరావు అంకుల్ మాటలుకి బాగా అప్సెట్ అయిపోయాడు. ఇక నువ్వు చదివింది చాలు, నాకు తెలిసిన వాడి అబ్బాయితో నీ పెళ్లి ఇప్పుడే ఖాయం చేసుకొని వస్తాను అని కోపంగా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అక్క అయితే పాపం ఏడుస్తానే ఉంది. అమ్మతో, అమ్మా నాకే తప్పు తెలీదు అమ్మా అని బోరున ఏడ్చింది. ఎలాగైతేనేమి నాన్న పంతం మీద అక్క పెళ్లి జరిగిపోయింది. కాని ఏం లాభం, బావ పచ్చి తాగుబోతూ రోజూ ఇంటికి తాగొచ్చి అక్కతో గొడవ పడేవాడంట. అయితే అక్క మాత్రం చదువు ఆపలేదు. డిగ్రీలో జాయిన్ అయింది. ఎలాగైనా తన కోరిక నెరవేర్చుకోవాలని అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. రోజురోజుకి బావ మీతిమీరిపోతున్నాడు. అక్క చదువు మీద ధ్యాస పెట్టలేకపోయింది. రాము అక్కల మధ్య ఏదో ఉందని ఎవరో చెప్పారట. అప్పటి నుండి అక్కని అనుమానించటం మొదలు పెట్టాడు. చాలా అసభ్యమా మాట్లాడేవాడంట. ఏమే ఆ రాము గాడు నువ్వు చాలా క్లోజ్ అంట కదా, ఆ రాము గాడితో ఎన్నిసార్లు పడుకున్నావేంటి అని తాగి చెండాలంగా వాగేవాడు. పావని అత్తా మామలు కూడా కొడుక్కే వత్తాదు పలికేవాళ్లు. అలాగే భరిస్తూ కాపురం చేస్తుంది అక్క. చూస్తూనే సంవత్సరం గడిచింది. అక్క పురుడు పోసుకోడానికి పుట్టింటికి వచ్చింది. ఇన్నాళ్ళు తన మనసులోనే మింగి పెట్టుకున్న బాధని ఒక్కసారిగా అమ్మనాన్నలను చూడగానే తన బాధని చెప్పుకుంటుంది. నేను తలుపు చాటు నుండి అన్నీ విన్నాను. అక్క అమ్మానాన్నలతో ఈ విషయాలన్నీ చెబుతూ, నాకు బ్రతకాలనిపించటం లేదు అమ్మా అని ఏడుస్తుంటే నాకు కళ్ళంట నీళ్లు ఆగలేదు. నాన్న అక్కని దగ్గరకు తీసుకొని, ఏడవకమ్మా, నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. ఇదంతా నావల్లే జరిగింది. నేను తొందరపడి నీ జీవితాన్ని నాశనం చేశాను. కాని ఇలా అవుద్దని మాత్రం ఊహించలేదు. నువ్వు బావుండాలనే అనుకున్నాను అంటూ కంట తడి పెట్టుకున్నాడు. అక్కకి నెలలు నిండిపోయాయి. పురిటి నొప్పులు వస్తుంటే హాస్పిటల్కు తీసుకొని వెళ్లారు. పండంటి ఆడబిడ్డని కన్నది అక్క. అయితే డాక్టర్ల అశ్రద్ధ వల్లో, జీవితం మీద విరక్తితోనో తెలీదుగాని అక్క మాకు దక్కలేదు.
చనిపోయింది. మా ఇంట్లో ఒకే విషాదం. నాన్న అయితే షాక్ నుంచి ఇంకా తెరుకోలేదు. నామూలంగా ఇంత అన్యాయం జరిగిపోయింది అనుకుంటూ మంచాన పడ్డాడు. అక్కకు జరిగిన అన్యాయం మాటి మాటికి గుర్తు చేసుకొని ఏడ్చేవాడు. నాన్న ఆరోగ్యం బాగా క్షీణించింది. అమ్మ కూడా కుట్టడం మానేసి నాన్న దగ్గరే ఉండిపోయింది. ఇంట్లో గడవటం కూడా కష్టంగా ఉంది. అలాగే అప్పో సప్పో చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నాము. నేను ఇంటర్కు ఎంటర్ అయ్యాను. అక్క కన్నపాపకు ఆలానా పాలనా నేనే చూసుకుంటున్నాను. నాన్నకి ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా కన్ను మూశారు. మేమందరం అన్నాదులైపోయాము. ఏదో అమ్మకి వచ్చే పెన్షన్ డబ్బులతోని, తను కుట్టగా వచ్చే డబ్బులతోని అమ్మ మమ్మల్ని చూసుకుంటుంది. అమ్మ మామూలుగానే చాలా వీక్. ఆ కుట్టు మిషన్ తొక్కి ఒకసారిగా గుండెపోటు వస్తే డాక్టర్ చూసి, మీ అమ్మకి ఆపరేషన్ చెయ్యాలమ్మా, లేదంటే మీ అమ్మ బ్రతకటం కష్టం అని ఒక్క ముక్కలో చెప్పేశాడు. నాకు ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఇరుగు పొరుగువాళ్లు వస్తూ చాలా పెద్ద మాట సహాయాలు మాత్రం చేస్తున్నారు. నేను చదువు మానేశాను. ఒక షాపింగ్ మాల్లో జాయిన్ అయ్యాను. మా అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి అనుకోని మా నాన్నకి అమ్మకి తెలిసిన వాళ్ళ అందరినీ డబ్బు సాయం అడిగాను. కాని ఎవ్వరూ అవసరానికి సాయం పడలేదు. పక్కింటి అంకుల్ వచ్చి, అమ్మా నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది, కాని నేను ఏమీ చేయలేను. నీకొక చిన్న దారిని మాత్రం చూపించగలను అన్నాడు. వెంటనే నేను ఏంటంకుల్ అని అడగ్గానే, మన వార్డ్ కౌన్సిలర్ గారిని కలు, నీకేమైనా సహాయం చేస్తారు అన్నారు ఆ అంకుల్. కౌన్సిలర్ గారింటికి వచ్చాను. వాచ్మాన్ తో చెప్పి లోనికి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి వచ్చి, ఏం కావాలి, ఎవరు నవ్వు అని అడిగాడు. వాళ్ళది ఒక ఫ్యాక్షన్ కుటుంబం అని నాకు ముందే తెలుసు. తనడిగిన దానికి సమాధానం చెప్పకపోతే వీడేదో చేస్తాడునుకొని జరిగిందంతా అతనితో చెప్పను. అంతా విన్న తర్వాత తను నా మీద జాలిపడో మోజుపాడో తెలీదు గాని, సరే మీ అమ్మగారి ఆపరేషన్కి కావలసిన అమౌంట్ నేనిస్తాను, కాని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు. అమ్మని రక్షించాకోవాలి అన్న లక్ష్యంతో సరే చెప్పేశాను. అమ్మకి ఆపరేషన్ పూర్తయింది. తను అన్నట్టుగానే ఆపరేషన్ చేయించి నన్ను, నావాళ్లను ఆదుకున్నాడు. తనంటే నాకు ఇష్టం లేకపోయినా నాకు చాలా సహాయం చేశాడు. తలవంచి అతన్ని పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అభ్యంతరం చేయలేదు. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు. ఆ రోజే మా మొదటి రాత్రి. అతను రూంలోకి ఇలా వచ్చాడో లేదో ఫోన్ ఆయన కంగారుగా బయటకి వెళ్తుంటే, ఏమైంది అని అడిగాను. దానికి ఆయన, మా మనుషులకు అపోజిషన్ పార్టీకి ఘర్షణ జరుగుతుంది, ఒకసారి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అని వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణలో ఆయన కత్తిపోటుకి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. నా అత్తామామలు మామూలుగా అప్పటివరకు నన్ను మహారాణిలా చూసుకున్నారు. ఇలా జరిగేసరికి, నష్టజాతకురాలా నువ్వడుగు పెట్టావ్, మా ఒక్కగానొక్క కొడుకుని పొట్టన పెట్టుకున్నావు అని ఇంకా కాళ్ల పారాని కూడా ఆరాకముందే ఇంటి నుంచి గెంటేశారు. ఇంటికి వచ్చాను. మళ్ళీ మా కథ మామూలే. అమ్మ కోసం, తమ్ముడి కోసం ఆ షాపింగ్ మాల్ జాబ్ కంటిన్యూ చేసున్నాను. 6 నెలల తర్వాత విదేశాలకు వెళ్లిన రాము కోర్స్ పూర్తి చేసుకొని నేరుగా మా ఇంటికి వచ్చాడు. రావడం పావని అంటూ మా ఇంట్లో అడుగు పెట్టాడు. పావని లేదా, ఎక్కడా అని మా అమ్మని అడిగాడు రాము. ఇంతలో మా అమ్మ, లేదు ఎమ్మా, ఏం కావాలి అని అడిగింది. ఆంటీ గారు, నేను వెనక వీధిలో ఉంటున్న శ్యామలరావు గారి అబ్బాయిని. మా నాన్న నన్ను బలవంతంగా పావనిని నన్ను వేరు చేశారు. ఇప్పుడు నా చదువు పూర్తయింది. పావని కోసం వచ్చాను. ఆంటీ, నేను పావనిని పెళ్లి చేసుకుంటాను. పావని అంటే నాకు ప్రాణం. ప్లీజ్ ఆంటీ ఒప్పుకోండి అన్నాడు రాము. మా అమ్మ జరిగిందంతా రాముకి చెప్పింది. రాము విషయానికి తెలుసుకొని షాక్ అయిపోయాడు. అప్పుడు ఏమి మాట్లాడాలో తెలీక, ఐఎమ్ సారీ ఆంటీ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. రాము
పావనికి నా వల్ల జరిగిన అన్యాయానికి ఏ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని వాళ్ళ కుటుంబానికి ఫాలో అవుతున్నాడు. ఒక రోజు రాము వచ్చాడు. ఆంటీ, నా ప్రాణానికి ప్రాణమైన పావని చచ్చిపోవటానికి కారణం నేనే. మీ ఫ్యామిలీ ఇలా అవటానికి కారణం కూడా నేనే. నేను చేసిన దానికి జాలితోనో వ్యామోహంతోనో నేను మిమ్మల్ని ఈ కోరిక కోరటం లేదు. బాధ్యతగా వేడుకుంటున్నాను. నేను మీ రెండవ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నా పాపానికి ప్రాయశ్చిత్వం చేసుకుంటాను. పావని కన్న కూతుర్ని నా కన్న కూతురులా చూసుకుంటాను. నేను చేసిన తప్పు ఈ రకంగా తీర్చుకొనివ్వండి. ఇప్పుడు అడ్డుకోవటానికి మా నాన్న కూడా లేడు, చచ్చిపోయాడు అన్నాడు రాము. రాము ఫస్ట్ నైట్. హలో పావని, ఇంతకీ నీ పేరేంటి? రాము గారు అంటూ నవ్వుతూ, నా పేరు వైదేహి, పావని నా అక్క అన్నాను. నువ్వు వైదేహి అయినా నీలో నా పావనిని చూసుకుంటాను. ఇంతకీ నన్ను నీ మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నావా, లేక మీ అమ్మగారు చెప్పారని చేసుకున్నావా అని రాము అడగ్గానే, అయ్యో ఎంత మాట బావగారు, నాకు మీ మీద ఇప్పుడు చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే ఒకసారి ఎవరినైనా ప్రేమిస్తే జీవితాంతం మరచిపోలేరు అనడానికి నిదర్శనం మీరే. మీకు నా అక్క మీద ప్రేమ ఇంకా ఉంది కాబట్టి అక్క కూతుర్ని మీ కూతురుగా అంగీకరించారు. నాకు మీ హృదయంలో అక్క స్థానం ఇచ్చారు. నా తమ్ముడు అభయ్ని మంచి హాస్టల్లో జాయిన్ చేశారు. అక్క మాతో లేకపోయినా అక్క జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మీ వల్ల మరువలేము. దీనిని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మనల్నిగా ప్రేమించిన వారిని మాత్రం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వదులుకోకూడదు. ఆ తప్పుని అక్క పావని చేసింది. మీలాంటి మంచి మనిషిని పరిస్థితులకు తలవంచి వదులుకుంది కాదు, వదులుకోవలసి వచ్చింది. నేను ఇంకా అలాంటి తప్పు చేయకూడదని అనుకున్నాను కాబట్టే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మీరే నా సర్వస్వం. నాకు ఒక రకంగా పునర్జన్మను ప్రసాదించారు. ఈ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.